మీరు ఇంజనీరింగ్ అడ్మిషన్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ ఎవరి గురించి ప్రమోట్ చేయట్లేదు. కేవలం ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకోబోయే పేరెంట్స్, అలాగే ఆ స్టూడెంట్ వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడటానికి వీడియో చేస్తున్నా. మీకు ఇంజనీరింగ్ గురించి పూర్తి క్లారిటీ, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏమొస్తుంది, అలాగే ఎలా చూజ్ చేసుకోవాలి కెరీర్, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, దాని గురించి చాలా తక్కువ టైంలో ఒక 8 నుంచి 10 నిమిషాల్లో వీడియోలో నేను కంక్లూడ్ చేస్తాను. వీడియో చివరిదాకా చూడండి. అలాగే వీడియో అయితే చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లా, వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఇంకా ఎవరికి అవసరమో వాళ్ళతోటి షేర్ చేయండి. ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్ గురించి మాట్లాడితే, మీరు అడ్మిషన్ తీసుకోవటానికి ముందు, ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లల్ని జాయిన్ చేయటానికి ముందు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మీరు మీ పిల్లలు కూర్చొని డిస్కస్ చేసుకోండి. ఎస్పెషల్లీ పేరెంట్స్, మీరు అడగండి మీ పిల్లల్ని, మీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వేరే ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి. ఎందుకు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇంజనీరింగ్ చేస్తారు, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఒక సినిమాలో చూపించారు, అది సినిమాలో డైలాగ్ ఉంటుంది, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసి చెఫ్ అయ్యారు కదా, అంటే ఇంతకుముందు ఇంజనీరింగ్ చేయకుండానే ఇలా వచ్చారా, ప్రాసెస్ అదే కదా అని. సో అలా కాకుండా ఇంజనీరింగ్ చేస్తారు, ఎంబీఏ చేస్తారు, ఇంజనీరింగ్ చేసి వేరే ఫీల్డ్లో సెటిల్ అవుతున్నారు చాలా మంది. సో వేరే ఫీల్డ్లో సెటిల్ అవటానికి, బిజినెస్ మేనేజ్మెంట్ చేయటానికి, హోటల్ చెఫ్ అవటానికి, లేదా డిఫరెంట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళటానికి ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే దాని మీద 4 సంవత్సరాల ఎఫర్ట్, కొన్ని లక్షల ఫీజు, ఎస్పెషల్లీ మీ టైం, ఇంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ కాకపోయినట్లయితే, మీ ఇంట్రెస్ట్ కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అయినట్లయితే మీరు ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మీరు మీ పిల్లలు కూర్చొని డిస్కస్ చేసుకోండి, మన ఇంట్రెస్ట్ ఏంటి, ఫ్యూచర్ లో ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఇంజనీరింగ్ లోనే కంటిన్యూ చేసి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా, ఇంజనీరింగ్ నే కెరీర్ గా తీసుకోవాలనుకుంటున్నారా, లేదు మీ ఇంట్రెస్ట్ వేరే ఉంది, ఆ వేరే దానికోసం బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఎక్కడ తొందరగా సెటిల్ అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది తెలుసుకోండి. అంతేగాని వేరే వాళ్ళు ఇంజనీరింగ్ తీసుకున్నారు, వేరే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, వేరే వాళ్ళు ఇంజనీరింగ్ తీసుకుని అమెరికా వెళ్ళారు, ఈ వేరే వాళ్ళు, పక్కన వాళ్ళు, సొసైటీ, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ఇంట్రెస్ట్, ఇది మాత్రమే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్, మీరు ఇంజనీరింగ్ లో జాయిన్ చేద్దాం అనుకున్నారు, ఇది డెసిషన్ తీసుకున్న తర్వాత డిసైడ్ అయ్యారు ఇంజనీరింగ్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. పేరెంట్స్ కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లాడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోయాడు, 4 సంవత్సరాల్లో జాబ్ వస్తుంది, 5వ సంవత్సరం నుంచి జీతం వస్తుంది, ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద అవసరం లేని ప్రెషర్ తీసుకొస్తున్నాయి. సో ఆ ప్రెషర్ ని మీరు పిల్లల మీద పెంచొద్దు. ఇంజనీరింగ్ రియాలిటీ మీరు చూసిన దానికన్నా చాలా దారుణంగా ఉంటుంది. సో దాని గురించి నేను మాట్లాడతాను. ఇంజనీరింగ్ మీరు అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు బ్రాంచ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ రెండూ చూడాలి. నేను క్లియర్ గా ఇంజనీరింగ్ తీసుకుంటున్నప్పుడు ఓన్లీ స్టూడెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే చూడండి అని చెప్పట్లేదు. ఇక్కడ స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూడాలి, దానికి ఉన్న ఫ్యూచరు చూడాలి, రెండూ చూసి మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా సైన్స్, ఇవే రన్ అవుతున్నాయి. కానీ ఇవి చేసిన వాళ్ళకి బయట మార్కెట్లో ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చింది? ఇప్పుడు ఒక కాలేజీలో 300 నుంచి 400 మంది ఈ బ్రాంచెస్ తీసుకుని బయటకు వస్తున్నారు 4th ఇయర్ నుంచి. అందులో ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చింది, ఎంతమందికి వాళ్ళు చెప్పిన హైయెస్ట్ ప్యాకేజ్ 10 లక్షలు 12 లక్షలు వచ్చింది, ఇది చూసుకోండి. అంటే 300 మందిలో ఒక 10 మంది 12 మంది ఫోటోలు పెట్టి బోర్డు పెట్టేసేసి పేరెంట్స్ ని, పిల్లల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్, సిఎస్ఐటికి
అట్రాక్ట్ చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ రియాలిటీ వేరు. అలాగే మనం చాలా పేపర్లలోను న్యూస్లోను చూస్తున్నాము లే ఆఫ్స్. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని 35 years 40 years వచ్చిన తర్వాత జాబుల్లోంచి తీసేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇంజనీరింగ్ అయిపోయి చాలా కష్టపడి కోడింగ్, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకొని ఒక మంచి పొజిషన్కి వచ్చి ఫ్యామిలీలో సెటిల్ అయ్యి పిల్లలు చదువుకునే టైంలో జాబ్లోంచి తీసేస్తే, లే ఆఫ్ అయితే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? అలాగే ఆ పర్సన్ ఎవరైతే జాబ్ పోతుందో ఆ పర్సన్ మైండ్ లో ఉండే ప్రెషర్, ఆ టెన్షన్స్, స్ట్రెస్ తట్టుకోగలుగుతాడా? కాబట్టి మీరు చూజ్ చేసుకునే కెరీర్ ఇక్కడ నుంచే మంచి పాత్రలో మీరు చూజ్ చేసుకోవాలి. అండ్ అందరూ వెళ్తున్నారు కదా అని అదే పాత్రలో మీరు వెళ్ళాలని ఏమీ లేదు. సో మీకు నిజంగా సాఫ్ట్వేరే ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నిజంగా కంప్యూటర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీరు అంటే మీ పిల్లలు నిజంగా వాళ్ళకి కంప్యూటర్లో ఏదైనా చేయగలగాలి, నేను సాధించాలి అని పట్టుదల ఉన్నప్పుడు, అప్పుడు మీరు సిఎస్ఐటి తీసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు, సాఫ్ట్వేర్ కోర్సెస్ కి సంబంధించిన ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ తీసుకునేటప్పుడు మీరు జాయిన్ చేసే కాలేజ్. నేను ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా తీసుకోండి, బీటెక్ అయిపోయిన తర్వాత వితౌట్ ప్లేస్మెంట్ బయటికి వస్తే బయట జాబ్ రావటం అనేది చాలా కష్టం, చాలా డిఫికల్ట్. కాబట్టి మీరు చూజ్ చేసుకునే కాలేజీలో వాళ్ళు చూపించే బ్రోచర్ లో ఉన్న ప్లేస్మెంట్స్, బోర్డుల మీద పెట్టిన ప్లేస్మెంట్ కాకుండా పర్సనల్ గా ప్లేస్మెంట్ వచ్చింది అని చెప్తున్న పిల్లలతోటి మీరు మాట్లాడండి, వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడండి. వాళ్ళకి నిజంగా కాలేజ్ త్రూ ఏ ప్లేస్మెంట్ వచ్చిందా, లేకపోతే వాళ్ళు పర్సనల్ గా ఎలా అయినా తెచ్చుకున్నారా, వాళ్ళు బయట వేరే కోర్సెస్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్లేస్మెంట్ తీసుకున్నారా, లేదా కాలేజ్ ద్వారా తీసుకున్నారా? ఈ క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి. నిజంగా కాలేజీకి కంపెనీస్ వచ్చి ఆఫర్ ఇచ్చాయి, ఆఫర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 6 months తర్వాత ఆఫర్ లెటర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ జాబ్ లేకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా? ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ 600 అయితే 600 మందిలో 10 మంది ఫోటోలు 20 మంది ఫోటోలు పెట్టి అడ్మిషన్ తీసుకుంటున్నారు. 600 మందిలో ఎంత మందికి ప్లేస్మెంట్ అయింది? వాట్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్? వాట్ ఈజ్ సాలరీ ప్యాకేజ్? హైయెస్ట్ ప్యాకేజ్ మీరు చూడొద్దు, 600 మందిలో యావరేజ్ ప్యాకేజీ, లోయెస్ట్ ప్యాకేజ్ కి మీరు ఫిక్స్ అయ్యి జాయిన్ చేయండి కాలేజీలో. అంతేకాని వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అనుకొని మీరు వెళ్ళొద్దు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి, ఎంక్వైరీ పర్ఫెక్ట్ గా చేయండి. ఎందుకు అంటే మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజే స్టూడెంట్స్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజీ రాంగ్ కాలేజీకి వెళ్తే 4 years ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఏమీ తెలియదు, బయటికి వచ్చిన తర్వాత స్టూడెంట్ పడే టెన్షన్. ఎందుకంటే నేను 20 years నుంచి స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నాను ఇక్కడ. ఎవ్రీ డే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ స్ట్రెస్, సొసైటల్ ప్రెషర్, ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు నేను సెటిల్ అవ్వలేదు, పేరెంట్స్ క్రియేట్ చేసే ప్రెషర్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్, సొసైటీ ఎక్స్పెక్టేషన్, గ్రౌండ్ రియాలిటీ. వాళ్ళతో షేర్ చేసుకుంటూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అని ఆలోచిస్తే వాళ్ళు చూజ్ చేసుకున్న కాలేజ్. సో ఆ కాలేజ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వితౌట్ ప్లేస్మెంట్ కాలేజ్ నుంచి బయటకు వస్తే ప్రైవేట్ జాబ్ రావటం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు బ్రాంచ్ సెలక్షన్ నేను క్లియర్ గా చెప్పినట్టు, స్టూడెంట్ మీ పిల్లాడికి కంప్యూటర్స్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా, టెక్నాలజీ అన్నా బాగా ఇంట్రెస్ట్ అయితే సిఎస్ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇటువంటి వాటిని జాయిన్ చేయండి. అంతేకాని ఈసీ జాయిన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళటం, ఎలక్ట్రికల్ జాయిన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళటం ఇటువంటివి చేయొద్దు. రియల్ గా ఇంట్రెస్ట్ ఉండి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే నేను కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఎందుకు ఈసీ తీసుకోవటం? సిఎస్సిఏ తీసుకోండి, ఐటీనే తీసుకోండి, సాఫ్ట్వేరే తీసుకోండి. అనవసరంగా వేరే బ్రాంచ్ తీసుకుని మళ్ళీ సాఫ్ట్వేర్లకు రావడానికి కష్టపడద్దు. నెక్స్ట్ మిగిలిన బ్రాంచెస్ గురించి, మీకు గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్, మీ పిల్లాన్ని గవర్నమెంట్ జాబ్ హోల్డర్ చేయాలనుకుంటున్నాము,
లైఫ్ లో సెక్యూరిటీ కావాలి, స్టాండర్డ్స్ కావాలి, అలాగే ఎక్కడా లే ఆఫ్స్ లేకుండా, ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా బతకాలనుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్ జాబ్స్ కూడా ఉంటాయి. ఆ బ్రాంచెస్ ఏంటంటే ఫస్ట్ హై వెయిటేజ్ సివిల్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ లాస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. దీనితో పాటు చాలా మందికి తెలియని గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే బ్రాంచ్ ఏంటి అంటే కెమికల్ ఇంజనీరింగ్. ఎందుకంటే కెమికల్ ఇంజనీర్స్ చాలా తక్కువ మంది వస్తున్నారు, కానీ పిఎస్యు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మీకు గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ అయితే ఈ ఆర్డర్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్ కి ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నా, మైక్రో చిప్స్ అన్నా, దానికి సంబంధించిన కోర్సెస్ అన్నా, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ లో మొబైల్స్ కి సంబంధించి, కమ్యూనికేషన్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. పవర్ సెక్టార్, పవర్ కి సంబంధించి ట్రాన్స్మిషన్ లైన్స్, అలాగే ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎనర్జీ రిసోర్సెస్, వీటి గురించి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మిషన్స్, డిజైన్, మోటార్ వెహికల్స్, వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ బ్రాంచ్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారు, బీటెక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో లేదా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి రావాలనుకున్నా, ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలనుకున్నా, లేకపోతే బిల్డింగ్ డిజైనర్ అవ్వాలనుకున్నా, దీనికోసం మీరు సివిల్ ఇంజనీరింగ్ చేయాలి. అంతేగాని సిఎస్సి చేసి సివిల్ ఇంజనీరింగ్ వద్దు, సివిల్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వద్దు. సో మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ కూడా ఆ బ్రాంచ్ కి సంబంధించి పాపులరా కాదా, కాలేజ్ పేరు ఓవరాల్ గా మీరు చూడొద్దు. ఆ స్పెసిఫిక్ బ్రాంచ్ కి సంబంధించి కాలేజ్ పాపులరా కాదా, ఆ స్పెసిఫిక్ బ్రాంచ్ ప్లేస్మెంట్స్ సివిల్ తీసుకుంటే కోర్ సివిల్ లోనే ఉన్నాయా, మెకానికల్ తీసుకుంటే కోర్ మెకానికల్ లోనే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, సిఎస్సి తీసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ జెన్యూన్ గా వస్తున్నాయా రావట్లేదా, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఏ గోల్ అనుకోనైతే ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ గోల్ కోసం ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఇంజనీరింగ్ లైఫ్ ని స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మేము ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాం, అయిపోయింది, కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు, 4 years అయిపోయాక మాకు జాబ్ వస్తుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. మీరు సరిగా స్కిల్స్ నేర్చుకోకుండా, మీరు సరిగా సబ్జెక్ట్ నేర్చుకోకుండా, మీరు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోకుండా, మీరు దానికి కావలసిన క్వాలిటీ కంటెంట్ నేర్చుకోకుండా కాలేజీని బ్లేమ్ చేయడానికి లేదు. సో 4 years మీరు ఎఫర్ట్ పెట్టి ఫస్ట్ ఇయర్ నుంచి 4th year దాకా మీరు సబ్జెక్ట్ బిల్డ్ చేసుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారో దానికి కావాల్సిన ఎఫర్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th year దాకా పెడుతూ వెళ్తేనే మీకు ఇంజనీరింగ్ తీసుకున్నందుకు సక్సెస్ వస్తుంది. అంతేకాని 4th year లో ఆలోచించుకుందాం అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. అలాగే మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా, దేనికి సంబంధించి, ఫ్యూచర్ కి సంబంధించి, ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, వీటికి సంబంధించి, గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి, సో నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో గేట్ రాయాల్సి ఉంటుంది, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. వీటికి మీరు ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే 4th year అయిపోయేలోపు మీరు ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి సెటిల్ అవ్వచ్చు. నాకు ఒక ఓల్డ్ స్టూడెంట్ ఉన్నాడు. సో ఆ ఓల్డ్ స్టూడెంట్ ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాడు ప్రిపేర్ అవటం, 3rd year లోనే గేట్ క్రాక్ చేశాడు. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ 3rd year లో రాయొచ్చు. టాప్ ర్యాంక్ 3rd year లో ఆల్ ఇండియా ర్యాంక్ 18 వచ్చింది. 4th year అయ్యేటప్పటికి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే యంగెస్ట్ ఇంజనీర్ టు క్రాక్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్. ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఇంజనీర్స్ లైఫ్ లో బెస్ట్ జాబ్. ప్లాన్ పర్ఫెక్ట్ గా చేసుకున్నాడు అతను. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అయ్యాడు. 3rd year అండ్ 4th year లో గేట్ క్రాక్ చేశాడు. మళ్ళీ 4th year అయిపోయేటప్పటికే ఇంజనీరింగ్ సర్వీస్ క్రాక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తోటి బయటకు వచ్చాడు. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే ఇంజనీరింగ్ లైఫ్ లో ఎంత తొందరగా సెటిల్ అవ్వచ్చు.
సో దానికోసం మీరు ఆలోచించండి. అంతేకాని వాళ్ళు తీసుకున్న డెసిషన్, వీళ్ళు తీసుకున్న డెసిషన్, పక్కన వాళ్ళు తీసుకున్న డెసిషన్ కాకుండా స్టూడెంట్కి ఏం ఇంట్రెస్ట్, ఏ కాలేజీలో ఆ ఇంట్రెస్ట్ కి సరిపడా బెస్ట్ రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ప్లేస్మెంట్ బాగా అవసరం, పర్ఫెక్ట్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ అది తెలుసుకొని ఫైనల్ గా అడ్మిషన్ తీసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్.